ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? నేను నిన్న చెప్పిన రీతిగా కొండ మీద ప్రసంగం గురించినటువంటి వచనాలను ధ్యానించుదాము అని చెప్పేసి మేము ముందుకు వచ్చానమాట. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 ఈ 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేశారనమాట. ఈ వాక్యాలని మనం ధ్యానించి అవి మన జీవితంలో అప్లై చేసుకుంటూ మనం ఆ ప్రకారంగానే మన ప్రవర్తన, ఒకవేళ ఇందులో ఏమన్నా లోపం ఉన్నా, నాలో లోపం ఉంది అని చెప్పేసి అనిపించినప్పుడు వాటిని సరిచేసుకొని మన జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తూ, మన ఆత్మీయ జీవితము ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ రావడానికి సహకరిస్తుంది అనమాట. కాబట్టి ఈ వాక్యములను నాకు తెలిసిన దేవుని పరిజ్ఞానంలో మీతో పంచుకోవాలి అని చెప్పేసి ఆశపడుతున్నాను. అయితే మామూలుగా 5వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చేస్తానన్నమాట, మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే మామూలుగా ధన్యతలు అన్నవే మనందరికీ తెలుసు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుసు. కాబట్టి నేను వాటి జోలికి నేనైతే వెళ్ళడం లేదు. కాబట్టి 13వ వచనం నుంచి నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతకుముందే నా నిమిత్తము 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ వచనాలను అంతకుముందు వీడియోలో మీతో నేను డిస్కస్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ వచనాలను కూడా నేను ఇప్పుడు చదవడం లేదు. కాబట్టి 13వ వచనం నుంచి మన జీవితానికి ఉపయోగపడేవి ఒకవేళ మనలో ఉన్నాయా, ఒకవేళ మనలో లేవా, వాటిని మనం సరిచేసుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి, మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నామన్నమాట. నేను ఒకసారి చదువుతాను చూడండి. ఇది 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ఇక్కడ 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేంతో పోలుస్తున్నారు అనంటే, లోకానికి అనంటే క్రీస్తుని అంగీకరించినటువంటి మనము లోకానికి ఏ విధంగా ఉండాలి అనంటే ఉప్పుతో పోల్చడం జరిగిందనమాట. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలా ఉంటుంది అనంటే మనందరికీ తెలుసు, సామెత కూడా ఉంటుందన్నమాట. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అని చెప్పేసి ఉప్పు చెప్తుంది కదా. అంటే కూరల్లో మనము కారము, పసుపు, తాలింపు, ఉల్లిపాయలు, టమాటాలు ఇట్లా అన్నీ వేస్తాం. అన్నీ వేసినా దానిలో ఉప్పు అన్నది లేకపోతే అది మన నోటికి రుచికరంగా అనిపించదు. అదేవిధంగా ఈ లోకంలో అందరూ ఉన్నప్పటికీ మనము క్రీస్తుని అంగీకరించినటువంటి మనము అన్న వాళ్ళము అక్కడ లేకపోతే అక్కడ టేస్ట్ అన్నది ఏ విధంగా అయితే వంటలో, కూరలో టేస్ట్ అన్నది ఉండదో, లోకానికి కూడా మనము అలానే ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఏమని, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఉప్పు అంట నిస్సారమైతే, ఒకవేళ ఆ ఉప్పులో ఎటువంటి సారము లేకపోతే ఇంకా అది దేని వలన సారం పొందుతుంది? కాబట్టి అది బయట పారవేయబడి, ఒకవేళ నిస్సారమైనటువంటి ఉప్పు ఏమవుతుంది? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే, మనుషుల చేత అది త్రొక్కడానికే ఉపయోగపడుతుంది కానీ మరి దేనికి పనికిరాదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కాబట్టి మనము నిస్సారమైనటువంటి వారంగా ఉన్నామా, సారమైన జీవితంలో జీవిస్తున్నామా, క్రైస్తవులంగా మనము అన్నది ఒకసారి గ్రహించుకోవాలన్నమాట. ఎందుకు అనంటే ఉప్పు నిస్సారంగా ఉండడం వల్ల దేనికి పనికిరాదు, అది మనుషుల చేత త్రొక్కబడడానికి ఉపయోగపడుతుంది కానీ దేనికి పనికిరాదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ సారము అన్నది ఏం తెలియచేస్తుంది అనంటే క్రీస్తుని మనలో కలిగి ఉండడాన్ని మనం తెలియచేస్తుంది అనమాట. మనము లోకానికి ఉప్పుగా ఉన్నాము కానీ ఆ ఉప్పు అన్నది
క్రీస్తుని కలిగిన సారం మనం కలిగి ఉంటేనే మనకి ఆ రుచి అన్నది వస్తుంది. లేకపోతే క్రీస్తు మనలో లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో లేకపోతే, మన హృదయంలో లేకపోతే, మన జీవితం ఒకవేళ క్రైస్తవ్యంలో పుట్టినప్పటికీ నువ్వు నిస్సారమైన జీవితంలోనే ఉంటావు, కానీ నీలో ఎటువంటి సారం అన్నది ఉండదు. కాబట్టి మనలో సారం కలిగి ఉండాలి అని అంటే ఏముండాలి అని అంటే మనలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనలో జీవించాలి, మన హృదయంలో ఉండాలి, మనము రక్షణ అన్నది పొందాలి, మారు మనసు రక్షణ అన్నది మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం మొదటి స్థానం ఇచ్చే వారంగా ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడే మన జీవితము సారం కలిగి ఉంటుంది. అప్పుడే మనం లోకానికి ఉప్పుగా ఉంటాము, అంటే రుచికరంగా ఉంటాము అనమాట. లేకపోతే క్రీస్తుని కలిగి ఉండకుండా ఉంటే మనం నిస్సారమైన జీవితమే మనకు ఉంటుంది. కాబట్టి నిస్సారమైన జీవితం ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మనుషుల చేత త్రొక్కబడమే అవుతుంది, కానీ దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అని అంటే, సారము కలిగిన ఉప్పును మనం పోలి ఉండాలి. లోకానికి మనము సారం కలిగిన ఉప్పు. ఆ సారం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, యేసు క్రీస్తుని మనం ధరించుకోవడం ద్వారా, ఆయనను మన హృదయంలో ఆహ్వానించడం ద్వారా, ఆయనకి మనం మొదటి స్థానం ఇవ్వడం ద్వారా మనము సారం కలిగినటువంటి వారంగా, లోకానికి రుచికరమైనటువంటి ఉప్పు ఏ విధంగా ఉంటుందో మనం ఆ విధంగా ఉండగలుగుతాం. కాబట్టి మనల్ని దేవుడు చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు అనని. అలానే 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి ఇంకొకటి ఏ విధంగా ఉండాలి అంటే, మనము వెలుగుగా ఉండాలన్నమాట. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే కొండ మీద మనము ఎత్తైన కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఏదైనా సరే ఒక పట్టణం ఉంది అని అంటే, ఆ పట్టణం అన్నది కింద ఉన్న వారికి కనిపిస్తుందా కనిపించదా? ఖచ్చితంగా మన కింద చూస్తున్న వారికి కానీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కొండ మీద ఏ పట్టణం అయితే ఉంటుందో ఆ పట్టణం అన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ మనుషులు ఏం చేస్తారు, దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించి ఏం చేస్తారు, కొంచెం కింద, అంటే కింద పెట్టరు. కింద పెడితే ఏమవుతుంది, ఎవరికి కనిపించదు అనమాట, పెట్టరు. కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై, ఇంట్లో ఉండే వారందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీదనే పెడతారు. పైన అందరికీ కనపడాలి, అందరికీ వెలిగివ్వాలి అని చెప్పేసి దీపస్తంభం మీదనే పెడతారనమాట. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవలసిన విషయం ఏంటిది, మనము లోకానికి వెలుగై ఉన్నాము అనని. ఈ వెలుగు అన్నది మనకి మాత్రమే. ఒకవేళ నువ్వు దేవునిలో వెలిగించబడి ఉంటే, దేవునిలో నువ్వు స్థిరపడి నిలబడి ఉంటే, అయితే నువ్వు కొంచెము క్రింద ఉన్నావా లేకపోతే దీపస్తంభం మీద ఉన్నావా అన్నది గ్రహించాలన్నమాట. అంటే కొంచెము క్రింద ఉండడం అని అంటే, ఒకవేళ నువ్వు దేవునికి ఉపయోగపడిన పాత్రగా ఉండొచ్చు, కానీ నువ్వు కొంచెము క్రిందే ఉంటే ఎవరికి మనుషులకి ఎవ్వరికి దారి చూపించకుండా ఉన్న పరిస్థితుల్లో ఉంటావు. దీపస్తంభం మీద ఉంటే అందరికీ త్రోవ చూపించే విధంగా ఉండగలుగుతావు అనమాట. అంటే అందరికీ త్రోవ చూపించే ఉండడం అంటే ఏంటి, మనం ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాము. మన భాషలో మనం మాట్లాడుకుంటే, మన యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, నీకు రక్షణ ఉంది, నువ్వు మారు మనసు ఉంది, నువ్వు నీతిగా బతుకుతున్నావు, నిజాయితీగా ఉంటున్నావు, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావు. కానీ నువ్వు కొంచెము క్రింద ఉన్నట్లే. ఎప్పుడైతే నువ్వు దీపస్తంభం మీద ఉంటావు అంటే, అందరికీ వెలిగివ్వడానికి, అంటే నీ ప్రవర్తన, నీ సాక్ష్యం అన్నది ఇతరులకి కూడా పంచుకోవడం ద్వారా, నీ వ్యక్తిగత జీవితం అన్నది ఇతరులకి కూడా నువ్వు అందించడం ద్వారా వారిని కూడా వెలిగించిన వారుగా ఉంటావు అనమాట. లేకపోతే నీ స్వార్థానికి నువ్వే ఉపయోగపడే విధంగానే నువ్వు ఉంటావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్తున్నారు, నువ్వు వెలుగుగా ఉన్నావు. అయితే ఆ వెలుగు అన్నది నువ్వు కొంచెం కింద ఉన్నావా లేకపోతే దీపస్తంభం మీద ఉన్నావా గ్రహించాలి అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మనల్ని మనమే మన స్వార్థంతోనే మనమే
నేను దేవుని రక్షణలోనికి వచ్చాను, నేను దేవుళ్ళు నడిపించబడుతున్నాను, నాకు మారుమనసు ఉంది, నాకు రక్షణ ఉంది, నేను రేపు మరణించినా కూడా నేను నిత్య జీవానికి వెళ్తానన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి మన క్రైస్తవ జీవితంలో హ్యాపీగా సంతోషంగా బ్రతికి కాలం గడిపేస్తూ ఉండవచ్చు. కానీ మన ద్వారా ఇతరులు వెలిగించబడాలి, మన ద్వారా ఇతరులు వెలుగులోనికి రావాలి అనంటే మన సాక్ష్యము, మన జీవితము, మన ప్రతి ప్రవర్తన, మన ప్రతి నడవడిక అన్నది ఇతరులకి వెలిగించబడే విధంగా, ఇతరులకి కనిపించే విధంగా, వెలుగును చూపించే విధంగా ఉండాలన్నమాట. అంటే మనము ఇతరులకు ఉపయోగపడే విధంగా, ఇతరులకి వెలుగునిచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు వెలుగు మన ఇంటి పైన మన స్తంభం మీద వెలుగు పెట్టినప్పుడు మనుషులు అటు ఇటు వెళ్ళడానికి, ఆ దారిలో వెళ్ళడానికి, ఎటువంటి ఏది తగలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, అంతే కదా ఆ వెలుగు అన్నది. అలానే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకి ఎలా ఉండాలి అని అంటే, మనం వెలుగుగా ఉన్నప్పుడు వారి కష్టాల్లో లేకపోతే వారి బాధల్లో మనము యేసుక్రీస్తు ప్రభు వారి వైపు దారి చూపించే విధంగా మనం ఉంటాం అన్నమాట. మనము దీపస్తంభంగా మనం పైన ఉన్నప్పుడు మన వెలుగు ద్వారా ఇతరులు దేవుని ద్వారంలోనికి, దేవుని మార్గంలోనికి, ఆ వెలుగులోనికి నడిపించబడతారు. కాబట్టి మనము ఈరోజు నేర్చుకున్న విషయాలను మరొకసారి మనం గ్రహించుకుందాము. ఇక్కడ 16వ వచనంలో లాస్ట్ మీకు చెప్తున్నాను, మనుషులు మీ సత్క్రియలను చూచి, మనం ఎప్పుడైతే మన మంచి క్రియలు, మన మంచి ప్రవర్తన, మన మంచి బిహేవియరు ఒకవేళ అలా లేకుండా ఉంటే, నాలో ఈ లోపం ఉంది, నేను మంచిగా ఉండలేదు, నేను ఆ విధంగా ఉండలేదు అని చెప్పేసి నీకు అనిపిస్తే సరి చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మన సత్క్రియలు, మన మంచితనము, మన సత్క్రియలను చూసి మనుషులు అంటే లోకంలో ఉన్నటువంటి ఇతర జనాంగం అన్న వాళ్ళు ఏం చేస్తారు, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. పరలోకమందున్న మనల్ని చూసి ఏమవ్వాలి అని అంటే, పరలోకంలో మన తండ్రి ఉన్నాడు కాబట్టి మన తండ్రి మహిమపరచబడాలి. మన క్రియల వలన, మన ప్రవర్తన వలన పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడాలన్నమాట. కాబట్టి మనం చేసే క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడేటట్లుగా వారి ఎదుట, లోకం ఎదుట, మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి. మన వెలుగు ఏం చేయాలంటే ప్రకాశించే విధంగా మనం ఉండాలన్నమాట. దేని ద్వారా? మన ప్రవర్తన, మన సత్క్రియలను బట్టి, మనం చేసే సత్క్రియలను బట్టి. కాబట్టి ఈ రోజు నుంచి మన ప్రవర్తనలో ఏమన్నా సత్క్రియలు అన్నవి లేకుండా ఉన్నాయా అని చెప్పేసి సరి చేసుకొని మన సత్క్రియలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు ఆడవారుగా ఉంటారు, మన బాధ్యత ఏంటిది? భర్తను చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని కాపుదలగా మంచిగా చూసుకోవడం, ఇంటి యజమానిగా మన బాధ్యతలు మనం నిర్వర్తించడము, మన ఇంట్లో పెద్దవారు ఉంటే వారిని గౌరవిస్తూ, వారితో సమాధానంగా ఉంటూ, వారికి సేవలు చేస్తూ ఆ విధంగా ఉండడము. ఒకవేళ జెంట్స్ అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉద్యోగరీత్యా బాధ్యతలు కరెక్ట్గా, నా ఉద్యోగం నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదంటే, అయితే నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి టైంపాస్ చేస్తున్నానా, నేను నా ఉద్యోగానికి న్యాయం చేస్తున్నానా, లేకపోతే నా చదువుకు నేను న్యాయం చేస్తున్నానా, ఈ విధంగా మనం చేసి ప్రతి దాంట్లో నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తిస్తున్నానా, నేను ఇతరులతో మాట్లాడే క్రియ అన్నది ఏ విధంగా ఉంది, వారితో నేను పద్ధతిగా మాట్లాడుతున్నా, ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని మనల్ని మనం బేరీస్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది మన లోపాలు ఏంటి, మనం ఇంకా సరి చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి వాటన్నిటిని బట్టి మనం మార్చుకుంటూ మనం మలుసుకోవడం ద్వారా మన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడనమాట. ఆ విధంగా మన వెలుగు అన్నది ప్రకాశింప చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకున్న విషయం 2 విషయాలు. మనము లోకానికి ఉప్పుగా ఉండాలి, ఆ ఉప్పు కూడా సారమైన ఉప్పు కలిగి ఉండాలి. సారమైన ఉప్పు అని అంటే క్రీస్తుని కలిగి ఉంటేనే మన జీవితం అన్నది ఒక సారవంతంగా ఉంటుంది. కాబట్టి మనం క్రీస్తుని కలిగి జీవించాలి, మనము లోకానికి ఉప్పుగా ఉండాలి, అదేవిధంగా మనం లోకానికి వెలుగుగా ఉండాలన్నమాట. ఆ వెలుగు ద్వారా మనం చేసే సత్క్రియల ద్వారా ఇతరులు ఆ వెలుగును చూసి మనం దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటారనమాట. కాబట్టి మనం ఆ విధంగా ఆ వెలుగుగా మనం ప్రకాశించే వారంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ విషయాలను మీరు సరి చేసుకుంటారు అని చెప్పేసి నేను నమ్ముతూ, విశ్వసిస్తూ ఇప్పటితో నేను ఇది కంప్లీట్ చేస్తున్నాను. రేపటితో మళ్ళీ వేరొక టాపిక్ తర్వాత వచనాలను మనం ధ్యానిద్దాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. చిన్న ప్రేయర్ చేసుకుంటాము. పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ రోజు నుంచి తండ్రి మేము లోకానికి ఉప్పుగా
తండ్రి మేము లోకానికి వెలుగుగా ఉండుటకు మీరు సహాయం చేయండి. మా సత్క్రియల ద్వారా ఇతరులు ప్రభా వెలిగింపబడాలి, మీ దగ్గరికి రావాలి. ఆ త్రోవలో తండ్రి మేము వారిని ప్రకాశింప చేసే విధంగా మా ప్రకాశం తండ్రి ఇతరులకు వెలిగించేవారుగా ఉండడానికి మేము ప్రయత్నించడానికి సహాయం చేయమని మరొకసారి మరొక వీడియోతో మిమ్మల్ని కలవడానికి తండ్రి మీ సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.